ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ట్రంప్ భారత్ పైన 500% టారిఫ్ వేస్తానంటున్నాడు. నిజంగానే వేస్తారా టారిఫ్ 500% అంటే? బేసికల్గా అమెరికాలో 500% టారిఫ్ ఇండియా మీద వేయాలని చెప్పేసి 9 months నుంచి అక్కడ సైనట్లో బిల్లు పెట్టాలని చూశారండి. అప్పటి నుంచి ఆ బిల్లు అక్కడే ఉంది. అది ఇప్పుడు కొత్తదేం కాదు. కాకపోతే కొత్తగా ఇప్పుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ బిల్లు ప్రవేశపెట్టమని చెప్పేసి టాక్స్ నడుస్తున్నాయి అనమాట. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పార్లమెంట్లోకి అక్కడ బిల్లు వచ్చిందన్నంత మాత్రం లాగా మారాలి రూల్ ఏం లేదు. ఎందుకంటే అక్కడ సానెట్స్ రెండు ఒప్పుకోవాలి, ఫైనల్గా ఈయన దగ్గర రావాలి, అంత విన్ రావాలి కదా. అండ్ రేపు ఫ్రైడే అట్టాక్ కోర్టు హీరింగ్ ఉంది టారిఫ్ల గురించి. అది అవుట్కమ్ ఎలా వచ్చిందో మనకు తెలియదు. అవుట్ ఆఫ్ 5 జడ్జిల్లో 3 జడ్జెస్ అయితే వీటికి యాంటీగా ఉన్నారు. అండ్ రెండోది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ 6-7 నెలల్లో. ఆ అవుట్కమ్ నుంచి ఎలా వచ్చిందో మనకు తెలియదు. వీటన్నిటి మధ్య ఏంటంటే ఏదో ఒక బిజినెస్ తేవాలి ఇండియా నుంచి అన్నట్టు ఒక పర్సనల్గా తీసుకొని ఆ టారిఫ్ ఈ టారిఫ్ అని చేస్తా అన్నాడు. బహుశా అమెరికన్ అధ్యక్షులు ఎవరు కూడా ఇండియాని రాత్రిపోలు ఇలా కలర్ ఇచ్చిన ప్రెసిడెంట్ కూడా ఎవరు లేరు. అది లవ్ అవ్వండి, హేట్ అవ్వండి, డజన్ మ్యాటర్. మార్నింగ్ లేస్తే ఇండియా గురించి, మోడీ గురించి ఏదో ఒక మాట మాట్లాడాలి ట్రంప్ నోట్లోంచి. అదొక రోజు నిత్య కళ్యాణం లాగా అయిపోతుంది తనకి. అందుకని 500 టారిఫ్ వేస్తే ఇండియాకి ఏమైనా అవుద్ది అంటే, యాక్చువల్గా ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్లో అమెరికన్ వాటర్ 10% కన్నా ఎక్కువే ఉండదండి. ఈ పేపర్ వాళ్ళు మరీ అమెరికా లేకపోతే ఇండియా బతకదేమో, ఇండియాకి ఆక్సిజన్ రాదేమో, బిజినెస్ అనేది కొలాప్స్ అవుతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈవెన్ టూ మచ్ బిజినెస్ ఉన్న టీసీసీ లాంటివి అమెరికా నుంచి వచ్చే వాటర్ 50% వాటికి మ్యాక్సిమం అంటే అదే. అండ్ టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో అమెరికన్ వాటర్ 10% కన్నా ఎక్కువ ఉండదు, 10-12% ఉంటుంది అంతే. మిగతా కంట్రీలు అన్ని ఫుల్లీ డైవర్సిఫైడ్ ఇండియన్ బాస్కెట్. అందుకని ఇండియా ఎఫెక్ట్ అవుద్ది అంటే ఎంతకంత అవుతుంది. బట్ ఆల్రెడీ 15 నడుస్తుంది కదా, కొత్త పెయిన్ ఉంది నీకు. అందుకని 15 వేసినప్పుడు నువ్వు 500 వేసినా 5000 వేసినా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. నీతో బిజినెస్ ఆపేస్తాం అంతే కదా. బిజినెస్ ఆపేస్తే ఏమవుద్ది అంటే టెంపరీగా పెయిన్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఏముండదు. అందుకని ఇలా బెదిరించుకుంటూ నువ్వు బిజినెస్ చేయలేవు ఒకటి. రెండోది, ఒకవేళ రష్యాని వదిలేసేసి ఆయిల్ మారేసి అమెరికా దగ్గరికి వచ్చి ట్యాక్స్ లేవంటే అయినా కూడా వేస్తావు నువ్వు, అయినా కూడా వేస్తారు. అందుకని అమెరికాని నమ్మే బదులు చైనా నమ్ముకోవటం బెటర్, రష్యాని నమ్ముకోవటం బెటర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అందుకని అమెరికాకి లాక్కుండా కామ్గా సైలెంట్గా కూర్చుంటే ఏది అవుతుంది అది అవుతుంది. ఏది చేసినా సరే రేపు ఫ్రైడే కోర్టు హీరింగ్ ఒకటి ఉంది, అది దాటాలి తను. రెండోది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అది దాటాలా. అది దాటితే 3 సంవత్సరాలు ఈ పెయిన్ ఇండియా భరించి తప్పదు. అది దాటిన తర్వాత ట్రంప్ వెళ్ళిపోతారు, వేరే వాళ్ళు వస్తారు కాబట్టి పాలసీలు మారిపోతుంటాయి. ఇవన్నీ ఎంతవరకు అంటే ఇండియా కూడా చైనా అంత స్ట్రాంగ్ అయ్యేంతవరకే ఉంటుంది. పొద్దుగులు ఇండియన్ పేరు ఎందుకు వాడుతున్నారంటే చైనాని ఏం చేయలేక. యాక్చువల్ చైనా వల్ల మనకంటే ఎక్కువ కొంటున్నారు వాళ్ళు, దాన్ని ఏం చేయలేక. టర్కీ వాళ్ళు కొంటున్నారు, యూరోప్ వాళ్ళు కొంటున్నారు, అందరు కొంటున్నారు కదా. సో వై ఇండియాలోనంటే, ఇండియాలోనేం కాదు, ఆ బిల్లు ప్రవేశపెడితే ఇండియా, చైనా, బ్రెజిల్, టర్కీ, యూరోప్ అన్నిటి మీద 500% వరకు వేసే అధికారం వెనక్కి వస్తుంది. బట్ అది బిల్లు పాస్ అవ్వాలి కదా ముందు అక్కడ. అందుకని పేపర్ వాళ్ళు అది ఇప్పుడేంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఏ చిన్న న్యూస్ కూడా అది ఉలిక్కి పడుతుంది అనమాట. బట్ హెవీ సెల్లింగ్ జరిగింది ఈరోజు మాత్రం. అండ్ రిలయన్స్ నిన్న ఆల్రెడీ 5% డౌన్ అయ్యేసి ఈరోజు ఒక 2%. ఈ మళ్ళీ వేరే న్యూస్ తోటి ఐటీసీ వాళ్ళు 15% పడగొట్టారు. అంటే మెజారిటీ స్టాక్స్ని ఏదో రూపంలో హెవీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ మాత్రం బాగా డ్రాప్ చేస్తున్నారనమాట. అండ్ టూ మచ్గా స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అవుతుంది నెగిటివ్ బయాస్ మీద. అందుకని కొంత కన్జర్వేటివ్గా ఉంటే బెటర్ ఈ టైంలో. అండ్ ఇటు చూస్తే మెటల్స్ కూడా అంతే రియాక్ట్ అవుతున్నాయి, అవి కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. అంటే మొత్తంగా వరల్డ్ వైడ్గా అన్ని అసెట్ క్లాస్లో బాగా కరెక్షన్ గ్రోత్ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆల్ టైమ్ హైలో ఉన్న గోల్డ్, సిల్వర్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బిట్ కాయిన్ 1 year లోలో ఉంది, రికవర్ అవ్వట్లేదు. అండ్ స్టాక్స్ చూస్తే టూ మచ్గా వోలటిలిటీ గ్రో అవుతున్నాయి. నిన్నటి వరకు నిఫ్టీ ఆల్ టైమ్ హై ఉండేది, బ్యాంక్ నిఫ్టీ కూడా అది కూడా ప్రాఫిట్ బుక్ జరుగుతుంది అనమాట. మొత్తానికి అయితే స్టాక్ మార్కెట్కి బ్యాడ్ వీక్ అనుకోవచ్చు ఇది. అండ్ షార్ట్ టర్మ్లో కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కిందకంటే ఆల్మోస్ట్ 25,700 వరకు వస్తుంది. అండ్ పైకంటే 26,300. ఈ మధ్య జోన్ లాగా గేమ్ ఆడుతుంది అనమాట. కాబట్టి మనం వితిన్ 2 daysలో సపోర్ట్ దగ్గరికి వచ్చింది అనుకోవచ్చు మార్కెట్ని. కాబట్టి డౌన్ సైడ్ ఎంతవరకు అంటే 25,700 వరకు ఉంటుంది, ఆ ఏరియాలో సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ కనుక 1 or 2 days కనుకుంటే మళ్ళీ రివర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనవరి ట్రెడిషనల్గా నిఫ్టీకి బ్యాడ్ మంత్ బై డిఫాల్ట్. జనవరి 1, ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ కూడా బై డిఫాల్ట్ నెగిటివ్లోనే క్లోజ్ అవుద్ది. అండ్ మార్చ్ ఈజ్ బెస్ట్ మంత్ అనమాట. కాబట్టి మార్చ్ మంత్ వరకు ఈ వాలటిలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే February 1st బడ్జెట్ ఉంది, బడ్జెట్లో ఏదన్నా ఇన్సెంటివ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసుకోవచ్చు.
ఒకటైతే నిజం, అమెరికా వాళ్ళు ఎంత ఒత్తిడి గురి చేస్తే ఇండియా వాళ్ళు, ఇండియన్ పొలిటీషియన్ అంత బాగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు టారిఫ్ అయిపోతే జిఎస్టీలు తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు టారిఫ్లు వేస్తున్నారు కాబట్టి ఇండియా వాళ్ళ నుంచి ఏదో ఒక రిఫార్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు బడ్జెట్లో. అంటే టారిఫ్ వేస్తారు అన్నప్పుడే మార్కెట్ ఇలా పడిపోయింది కదా సార్. నిజంగా కనుక రేపు వేస్తే ఏంటి సార్? మళ్ళీ వేస్తే మార్కెట్ పడదు. మార్కెట్ ఎప్పుడైనా ఒక న్యూస్కి ఒకలాగానే ఒక్కసారే పనిచేస్తుంది. మార్కెట్ ఎప్పుడు ఫీచర్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోద్ది. ఆ రోజుకి అది రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే. యాక్చువల్ చెప్పాలంటే ఈ న్యూస్ చాలా ఓల్డ్ న్యూస్, 9 months బ్యాక్ న్యూస్ అది. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే ట్రంప్ సిగ్నల్ ఇచ్చాడు, అది బిల్లు ప్రవేశపెడతారని చెప్పేసి నడుస్తుంది. ఎంతవరకు నిజం మనకు తెలియదు. బట్ మార్కెట్ అయితే టూ మచ్ రియాక్ట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎస్. బహుశా మార్కెట్ ఏముందంటే ఇది అమెరికా ఇండియన్ ట్రేడ్ డీల్ జరిగిద్దేమో అనుకుంటున్నారు. ఈ సంఘటన వల్ల ఏంటంటే జరిగే ఛాన్స్ లేదనైతే కన్ఫర్మ్ అయింది, Confirm. అట్లీస్ట్ Yes. బిల్లు గురించి కాకపోయినా కూడా. కాబట్టి షార్ట్ టర్మ్ వాలిటిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Yes. ఏదైనా సరే ట్రంప్ తొంపతనం ఎక్కువ. ఈరోజు ఐ హేట్ యూ ఇండియా అంటాడు, తర్వాత ఐ లవ్ యూ ఇండియా అంటాడు. రెండింటికి సేమ్ డైలాగ్ పెడతాడు. కాబట్టి మనం వాలిటిలిటీ జోన్లో ఉన్నాం. అంటే పర్టికులర్గా ఫినాన్స్, టెక్నాలజీ, మిలిటరీలో అమెరికన్ డామినేట్స్ని ప్రపంచానికి ఒప్పుకోవాల్సిందే. ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి మీ అసెట్స్ కనుక ఈక్విటీ మార్కెట్లో కనుకుంటే ట్రంప్ ట్వీట్స్ని కూడా మీరు రోజు చూడటం నేర్చుకోండి. ఇక నుంచి ఎలా ఎఫెక్ట్ అవుతారో క్లారిటీ వస్తుంది. ఎస్. సో వ్యూవర్స్, మరి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు ఉంటే కనుక పిల్లల ఫ్యూచర్ ప్లాన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరి బెస్ట్ ఫండ్స్ ఏంటి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, మరి వీటిపైన అవగాహన కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మరి January 10th and 11th 6 PM to 9 PM అంటే 3 hours ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మంత్ January 10th, 11th సాటర్డే, సండే అండ్ 6 hours ఆన్లైన్ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద జరుగుతుందండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఇందులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ కొత్త ఈటీఎఫ్స్ని ఎలా ట్రాక్ చేసుకోవాలా, అండ్ ఎన్ఎస్సి లేదా బీఎస్సీ నుంచి ఎక్కడి నుంచి వీటిని ట్రాక్ చేసుకోవాలా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేసుకోవాలా, అండ్ మ్యూచువల్ ఫండ్స్ని బెస్ట్ వాటిని పిక్ చేసుకోవడానికి కావాల్సిన స్కానర్స్, ఆ సాఫ్ట్వేర్స్ వాటి గురించి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎలా తీసుకుంటే, ఎలా కంపేరింగ్ చేసుకుంటే బెస్ట్ వాటిని పిక్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ ప్రొటెక్షన్స్కి ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా యూజ్ అవుతాయో డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని మన సీట్ని బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను.